Again, welcome to Sai Master Academy. Continuation of the system of circles problems. ఏంటంటే if the straight line ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు, if the straight line intersect the circle ని intersect చేస్తుందంట ఎక్కడ 2 పాయింట్స్ దగ్గర. అంటే ఇలా at 2 points, show that the equation of the circle AB has the diameter. అంటే ఇది కావాలట, AB diameter గా ఉన్న ఇది C2, ఇది C1. C1 అంటే ఈ సర్కిల్, C2 అంటే మనం కనుక్కునే సర్కిల్ది. AB డయామీటర్ ఉన్న సర్కిల్ ఈక్వేషన్ ఇదని చూపించమంటున్నాడు. అంటే సేమ్ ఇంతకు ముందు చెప్పిన మోడలే కదా. సో సొల్యూషన్ వచ్చేసి సర్కిల్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మీన్స్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0, కరెక్ట్? ఇక్కడ తీసుకొచ్చేసేయాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎస్. అండ్ లైన్ ఏమి ఇచ్చాడు, ఎల్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ పి ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. కాన్స్టెంట్ తెచ్చేయాలి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ 0 ఫామ్ లో రాయాలి కదా. ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0. అదే కదా మనం చెప్పుకున్నాం. ద సర్కిల్ passes through points of intersection of circle and line is s plus lambda l equal to 0. ఇది ఫార్ములా. ఓకే, నౌ s ఉంది మన దగ్గర, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఓకేనా, minus a square. This is s plus lambda into l, x cos alpha plus y sin alpha minus p is equal to 0. ఇది రిక్వైర్డ్ సర్కిల్. ఓకేనా, దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. దీంట్లో లాంబ్డా వాల్యూ -2p వస్తే ఆన్సర్ వస్తుంది. అంతకు మించి ఏముండదు, ఇది ఆబ్జెక్టివ్ బిట్ అనమాట. లాంబ్డా ఆప్షన్స్ ఇస్తాడు, 2p -2p p/2 3p విని ఇక్కడ. ఓకే, అందులో -2p ఇస్ ద ఆన్సర్. ఎంసెట్ కూడా ఇంపార్టెంట్ ఇది. సో వాడు ఏమంటున్నాడు, ఈ సర్కిల్ కి అంటే వచ్చిందిగా వైట్ సర్కిల్, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనమాట. దీనికి డయామీటర్ ఈ లైన్ అంటున్నాడు కదా, అంటే దీని సెంటర్ నుంచి అది పాస్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ ద సెంటర్. అంటే ముందు ఎక్స్పాండ్ చేయాలి, సేమ్ ప్రీవియస్ ప్రాసెస్ అనమాట. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఎక్స్ కాస్ ఆల్ఫా, అంటే లాంబ్డా కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ 2gx లాగా ఎక్స్ కోఎఫిషియంట్ రాస్తున్నాం అనమాట. తర్వాత y ప్లస్ లాంబ్డా సైన్ ఆల్ఫా ఇంటూ వై మైనస్ పి ఇస్ ఈక్వల్ టు 0. మైనస్ పి ఇస్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా అయితే మైనస్ ఏ స్క్వేర్ని కూడా అక్కడ రాసేయచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ సి అయిపోతుంది. మనకు సెంటరే కాబట్టి జిఎఫ్లు చాలు. సో దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0తో కంపేర్ చేయాలి. చేస్తే g వాల్యూ ఇప్పుడు మనకు రాకేష్ గారు చెప్పాలి. వాట్ ఈస్ g వాల్యూ? g వాల్యూ హౌ 1. నేనేం చెప్పా, g వాల్యూ ఎప్పుడైనా కూడా ఎక్స్ కోఎఫిషియంట్ లో హాఫ్ అన్నా. ఇది ఎక్స్, దీని కోఎఫిషియంట్ ఇదంతా కాదారా, అప్పుడు ఏమవుతుంది, లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2. మీరు ఎప్పుడు కూడా ఎక్స్ తప్ప మిగతా కోఎఫిషియంట్ అక్కడ మన పేరు ఉన్నా కూడా అది కోఎఫిషియంటే. ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 2b ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ లాంబ్డా ప్లస్ డీటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లస్ 2y స్క్వేర్ ఇలా ఉంది. దీనిలో y స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, 2. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, అదంతా. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ కాకుండా మిగతాదంతా. అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఇక్కడ కూడా ఎక్స్ కోఎఫిషియంట్ కావాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, వాట్ ఈజ్ ఎక్సెప్ట్ ఎక్స్ పార్ట్, దట్ ఈజ్ ఎక్స్ కోఎఫిషియంట్. అందుకని నీకు బ్రాకెట్ లో సపరేట్ గా రాశాను, అర్థం కావాలని. వాట్ అబౌట్ ఎఫ్, ఆల్ఫా బై 2. సి ఎట్లా అవసరం లేదు బట్ రాస్తున్నా. సి అంటే కాన్స్టెంట్, ఇక్కడ ఒకటి మీకు మైనస్ ఏ స్క్వేర్ మైనస్ పి, ఇది మనకు అవసరం లేదు బట్ రాస్తున్నా. నౌ వాట్ ఈస్ ద సెంటర్,
ఫార్ములా ఏంటి? మైనస్ జీ మైనస్ ఎఫ్, దట్ ఈస్ మైనస్ లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2 కామా మైనస్ లాంబ్డా సైన్ ఆల్ఫా బై 2 ఇస్ ద సెంటర్. కానీ వాడేమంటున్నాడు, ఈ లైన్ ఈ సర్కిల్ కి డయామీటర్ అంటున్నాడు. కాబట్టి ఈ లైన్ ఈ సర్కిల్ సెంటర్ నుంచి పాస్ అవుతుంటది. సి ఇట్ ఈస్ పాసింగ్ టు ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో హియర్ ఐఎమ్ రైటింగ్, సిన్స్ గివెన్ లైన్ ఈస్ ఏంటంటది, diameter of third circle, therefore it passes through the center. So what is the center? ఇదే కదా సెంటర్. దీన్ని తీసుకెళ్ళి లైన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ లైన్ లో? ఇగో ఈ లైన్ లో, ఈక్వేషన్ నెంబర్ 2 లో, వేర్ x we have to write this value, where y we have to write this value. Always that only we are doing in previous questions. So therefore నేను xy అనుకోండి, సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నా. ఏంటో ఈక్వేషన్? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ ఎక్స్ వాల్యూ ఇస్ దిస్ ఓన్లీ మైనస్ లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2 ఇంటూ కాస్ ఆల్ఫా. ఎనీ డౌట్? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై, దిస్ ఓన్లీ వై, మైనస్ లాంబ్డా సైన్ ఆల్ఫా బై 2 ఇంటూ సైన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు పి. రాసుకోవచ్చారా? ఈ మైనస్ పి నాటి తీసుకెళ్ళా, నేను తీసుకోలేచ్చా? వెళ్ళొచ్చు. మైనస్ పి విల్ బి ప్లస్ పి. నౌ మైనస్ లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2 ఇంటూ కాస్ ఆల్ఫా విచ్ ఇస్ మైనస్ లాంబ్డా కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2. కెన్ వి రైట్? రాయచ్చా? కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ అయింది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ లాంబ్డా సైన్ ఆల్ఫా విల్ బి సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2 ఇస్ ఈక్వల్ టు పి. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్, రెండిట్లో మైనస్ కామన్ తీయచ్చు, లాంబ్డా కామన్ తీయచ్చు, 2 కూడా కామన్ తీయచ్చు. సో టేకింగ్ మైనస్ లాంబ్డా బై 2 కామన్, రిమైనింగ్ పార్ట్ ఇక్కడ ఏముంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా, మైనస్ కామన్ కాబట్టి ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు వాట్? పి. బట్ దీని వాల్యూ ఎంత రా రాకేష్? వాట్ ఈస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా? ట్రిగ్నామెట్రీ. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంతరా? sin square theta plus cos square theta value what? 1. So minus lambda by 2 into 1 is equal to p. Minus lambda by 2 is equal to p. Minus lambda is equal to 2p. Then lambda is equal to minus 2p. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే కదా 3 అంటే. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందిరా? ఐఎమ్ రైటింగ్ విత్ పింక్. Then you will get x square plus y square lambda minus 2p into x cos alpha plus y sin alpha minus p is equal to 0. ప్రూఫ్ అదేనా? చూడండి, అదే ఉందా? దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పరా. జాగ్రత్త వినండి. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ plus 2g dash x plus 2f dash y equals to 0. Touch each other, then show that f dash g equals to f g dash. ఒక్క నిమిషం రా. And x square plus y square plus 2g dash x plus 2f dash y plus 2f dash y is equal to 0. Touch each other, then show that g f dash is equal to f g dash. Chala important 4 marks question. And also tell me the next question. Show that the circle x square plus y square plus 2yx plus c equals to 0 and x square plus y square plus 2by plus c is equals to 0 touch each other,
if 1 by a square plus 1 by b square equal if 1 by a square plus 1 by b square equal to 1 by c. అది ప్రూవ్ చేయాలి. ఈ టూ సర్కిల్స్ టచ్ అయితే ఈ ప్రూఫ్ చేయమంటున్నాడు, ఈ టూ సర్కిల్స్ టచ్ అయితే ఇది ప్రూవ్ చేయమని అంటున్నాడు. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? టచ్ అయితే ఇదే ఉండొచ్చుగా, దానికి కూడా అదే ఉండొచ్చుగా, దీనికి కూడా. అంటే ఇక్కడ సర్కిల్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ ఈజ్ నో కాన్స్టెంట్. మీరు చూడండి, సి దేర్ ఈజ్ నో కాన్స్టెంట్. సి ఉందా చూడండి, కాన్స్టెంట్ వాల్యూ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? అంటే ఈ రెండు సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇఫ్ ఎనీ లైన్, కర్వ్, సర్కిల్ ఏదైనా కాన్స్టెంట్ లేదంటే ఆరిజిన్ నుంచి పాస్ అయినట్టే. దట్ ఆల్రెడీ వి నో. సో రైట్ సి హియర్ సొల్యూషన్. సో ఫస్ట్ సర్కిల్, వాట్ ఇస్ ద ఫస్ట్ సర్కిల్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy is equal to 0. Second circle, x square plus y square plus 2g dash x plus 2f dash y is equal to 0. For this center we know what? Minus z comma minus f. 0 0 ఎందుకు వస్తుంది? సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ కదా. 2gx 2f plus equal 0 ఉంది. సర్కిల్ రేడియస్ విల్ డిఫరెంట్, సెంటర్ ఇదే. రైట్, దిస్ ఈస్ సర్కిల్ 1 and the center for this is equal to minus z dash comma minus f dash. కండిషన్ ఏంటంట? టచ్ ఈచ్ అదర్. అంటే రిలేటివ్ పొజిషన్స్ లో మీకు రెండు కండిషన్స్ గుర్తుకు రావాలి. c1 c2 ఈక్వల్ టు ఒకటేమో r1 ప్లస్ r2, c1 c2 ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ r1 మైనస్ r2. ఈ రెండింటికి కూడా టచ్ ఈచ్ అదరే. దీనికి టచ్ ఈచ్ అదర్ అంటే ఇలా టచ్ అవుతుంటాయి సర్కిల్స్, దీనికి ఏమో ఒకదాని లోపల ఒకటి టచ్ అవుతుంటాయి. ఎక్స్టర్నల్లీ టచింగ్, ఇంటర్నల్లీ టచింగ్. దీస్ ఆల్రెడీ వి డిస్కస్డ్, మనం ఎప్పుడో నేర్చుకున్నాము. నౌ వీఆర్ సాల్వింగ్ ద క్వశ్చన్స్ బై యూజింగ్ దోస్ కండిషన్. టచ్ ఈచ్ అదర్ అన్నాడు అంటే మనకు c1 కావాలి, c2 కావాలి, c1 c2 డిస్టెన్స్ కావాలి, r1 కావాలి, r2 కావాలి. రెండింటిని యాడ్ చేయడమా సబ్ట్రాక్ట్ చేయడమా, దేనికి ఈక్వల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ మెథడ్. యాక్చువల్లీ దట్ ఈస్ ద మెథడ్, బట్ ఫర్ దిస్ క్వశ్చన్ వీ కెన్ గో ఇన్ డిఫరెంట్ మెథడ్. వై సార్? సిన్స్ దీస్ టూ సర్కిల్స్ ఆర్ పాసింగ్ త్రూ సేమ్ పాయింట్. రెండు ఒకే దగ్గర నుంచి పాస్ అవుతుంది సార్, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సి డయాగ్రామ్ చూడండి, మీకు మంచిగా ఈజీగా అర్థమైపోతుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఇలా ఉంది అనుకుందాం, ఇలా ఉంది అనుకుందాం ఒక సర్కిల్, ఓకేనా? ఇంకో సర్కిల్ ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది, 8 లాగా ఉంటాయి సర్కిల్స్. లేదు సార్ నేను ఇలా డ్రా చేయను, నాకు ఇది నచ్చలేదు సార్, నేను ఇలా డ్రా చేస్తా సార్ అంటే ఇంకోటి ఇలానే డ్రా చేయాలి సార్. ఎందుకు సార్? టచ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆరిజిన్ నుంచే పాస్ అవుతా సార్, నేను ఇట్లా డ్రా చేసుకుంటా అన్నావు అనుకో, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వద్దు, సేమ్ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అర్థమవుతుందా? సో నేను మంచిగా డ్రా చేస్తున్నా చూడండి. దిస్ ఈస్ ద ఫస్ట్ సర్కిల్, దిస్ ఈస్ ద సెకండ్ సర్కిల్. 8 లాగా వస్తుంది సింబల్, ఎటైనా పెట్టండి 8 లాగానే ఉండాలి. సో ఇప్పుడు దిస్ ఈజ్ సర్కిల్ 1, ఎస్ ఈక్వల్ టు 0 అనుకుందాం, ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అనుకుందాం, ఎస్ ఈక్వల్ టు ఎస్ డాష్ ఈక్వల్ టు, ఓకేనా? ఎస్. నౌ సీ దిస్ ఈస్ సెంటర్ 1, దిస్ ఈస్ సెంటర్ 2, దిస్ ఈస్ 0, 0 ఆరిజిన్. ఈ మూడింటిని జాయిన్ చేయండి, ఒకే లైన్ మీద ఉంటాయి. నువ్వు ఎలా అయినా తిప్పు 8ని, ఓకేనా? నేను ఇలా డ్రా చేస్తా సార్, అయినా కూడా మళ్ళీ ఒకే లైన్ మీద ఉంటాయి, c1 c2 ఆరిజిన్. ఓకే, ఫర్ దిస్ కండిషన్ ఓన్లీ ఈ కేసులో, అన్ని క్వశ్చన్స్ కి కాదు, ఎందుకంటే రెండు ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి, ఆరిజిన్ నుంచి కాబట్టి, ఓకేనా? సో c1 ఉంది, c2 ఉంది, రెండు సర్కిల్ సెంటర్స్ ఉన్నాయి, ఇంకా ఆరిజిన్. అండ్ ఆల్సో వి నో ఆరిజిన్. వాట్ ఈస్ ఆరిజిన్? 0, 0. నౌ ఎందుకు ఈ కండిషన్ తీసుకుంటున్నాం సార్? c1 c2 ఈజ్ ఈక్వల్ టు, ఇది చేద్దాం పడండి, అయిపోతుంది, చేసుకోవచ్చు. దానికి అదే చేస్తాం, అందుకే అది కూడా రాసాను. దీనికి ఇలా కూడా చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా వస్తుంది అనమాట, ఇంకా ఈజీగా 4 మార్కులు నేర్చుకోవచ్చు. అండ్ మనం డిఫరెంట్ మెథడ్ కూడా ఒకటి నేర్చుకున్నట్టే కదా. సో ఏంటి సార్ ఆ మెథడ్ అంటే, సిన్స్ c1 ఆరిజిన్ c1 అంటే సెంటర్ 1, ఆరిజిన్ అంటే 0, 0, c2 ఆర్ ఆన్ ద సేమ్ లైన్. సేమ్ లైన్ మీద ఉన్నాయా లేవా? దేర్ఫోర్ దే ఆర్ వాట్?
వెరీ గుడ్. కొలీనియర్. కొలీనియర్ అయితే ఏంటి సార్? నీకు తెలియాలి కండిషన్. సో కొలీనియర్ అయితే కండిషన్ ఏంటో గుర్తుందా చెప్పనా? ఇఫ్ A, B, C are collinear, yeah, no, then slope of AB equal to slope of BC. What is the slope formula? Y2 minus Y1 by X2 minus X1. This is the formula. ఓకే, సో ఇక్కడ 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది, 3 కొలీనియర్ ఉంది. దేర్ ఫోర్ బై కొలీనియారిటీ కండిషన్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. సో వీ కెన్ రైట్ వాట్? స్లోప్ ఆఫ్ OC1 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ OC2. ఇస్ దేర్ ఓ? యా. C1 C2 సో అన్నీ ఉన్నాయి. OC1 కి మనం ఇప్పుడు ఫార్ములా యూజ్ చేసి స్లోప్ కనుక్కుంటున్నాం. సో ఇది x1 y1, ఇది x2 y2 అనుకోండి, లేదా ఇదే x1 y1, ఇది x2 y2, మీ ఇష్టం ఏదనుకున్నా ఏం కాదు. ఓకేనా? ఎక్స్లని వైలని సబ్ట్రాక్షన్ చేయాలి న్యూమరేటర్ లో, డినామినేటర్ లో ఎక్స్లని సబ్ట్రాక్షన్ చేయాలి, అది కండిషన్. సో వైలంటే ఈ రెండే కదా, సబ్ట్రాక్షన్ చేద్దాం. 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ f బై 0 ప్లస్ g ఇస్ ఈక్వల్ టు, ఇది OC1. ఇప్పుడు OC2 మళ్ళీ సేమ్ ఫార్ములా, 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ f డాష్ బై 0 ప్లస్ జీ డాష్. సో జీరోకి ప్లస్ చేసినా మైనస్ చేసినా జీరో అయితే రాదు కదా. సో దిస్ విల్ బి ఆల్వేస్ ఎఫ్ బై జీ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ బై జీ డాష్. నౌ క్రాస్ మల్టిప్లై చేయండి. ఎఫ్ జీ డాష్ ఇస్ ఈక్వల్ టు జీ ఎఫ్ డాష్. మనకు కావాల్సిన ప్రూఫ్ అదేనా? ఒక్కసారి చూడండి, అదేనా? సో ఎఫ్ కుంటే జీ డాష్ ఉండాలి, జీ కుంటే ఎఫ్ డాష్ ఉండాలి. వచ్చేసిందా రాలేదా? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది యాన్యువల్ ఎగ్జామ్ లో కూడా వస్తుంటది, జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్. సేమ్ 2 సర్కిల్ ఇచ్చాడు, టచ్ ఈచ్ అదర్ అయితే ఇది కండిషన్ అని ప్రూవ్ చేయమన్నాడు. 2 సర్కిల్స్ ఇచ్చాడుగా, టచ్ ఈచ్ అదర్ కండిషన్. ఇలా చేద్దామంటే టచ్ ఈ రెండు కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవ్వట్లే. ఆ రెండు ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి పాయింట్ మనకు తెలియదు, ఎందుకంటే రెండింటిలో కాన్స్టెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది ఇలా, ఈ పాయింట్ తెలుసా మనకి? ఈ పాయింట్ తెలిస్తే మళ్ళీ సేమ్ ఈ ఫార్ములా వాడచ్చు. ఇక్కడ పాయింట్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందని ఎలా తెలిసిందంటే కాన్స్టెంట్ లేదు కాబట్టి. అక్కడ కాన్స్టెంట్ ఉందంటే విచ్ ఆర్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ బట్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. అది కనుక్కోవడం మళ్ళీ ఒక పెద్ద ప్రాబ్లం. దానికంటే ఈజీ ఏంటంటే గో విత్ కండిషన్స్. ఏంటి సార్ కండిషన్స్? వినోదా, 6 కండిషన్స్ ఉన్నాయి కదా మనకు వేరియస్. యా, 6 లో ఏదో 2 కండిషన్స్ ఉన్నాయి. C1 C2 ఈక్వల్ R1 ప్లస్ R2, C1 C2 ఈక్వల్ టు mod of R1 minus R2. అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీ నీడ్ టు ఫైండ్ C1 C2 R1 R2. సో ఫస్ట్ సొల్యూషన్ లో ఫస్ట్ సర్కిల్ ఇదేగా, ఇదేనా ఫస్ట్ సర్కిల్? దీంట్లో G ఎంత ఎవరని చెప్తారా? ఏ, ఎందుకంటే ఎక్స్ వదిలేసి దీంట్లో ఆఫే కదా G అంటే. మరి ఎఫ్ ఎంతరా రాకేష్? 0. రాకేష్ అరా నువ్వు? సి ఎంత? సిఏ. రాకేష్ చెప్పు, వాట్ ఈస్ ఈ సర్కిల్లో జీ ఎంత? జీ డాష్ ఎంత రాకేష్? షూర్ బియా? జీ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ లో ఆఫ్. అసలు ఎక్స్ ఉందా అందులో? ఎక్స్ లేదు. అసలు ఎక్స్ ఉన్నారా అందులో? లేదు. కాబట్టి ఏమొస్తుంది? జీ 0. మరి ఎఫ్ బి 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 ఇక్కడ ఎట్లాగైతే ఆఫ్ వచ్చిందో ఇందులో ఆఫ్ అనమాట, బి. ఓకేనా? వాట్ అబౌట్ సిరా? సిఏ. సో ఫస్ట్ సర్కిల్ నుంచి సెంటర్ 1 ఎంతరా? మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనేది ఫార్ములా. సో మైనస్ ఏ కామా 0 ఇక్కడ, ఎందుకంటే ఎఫ్ లేదుగా. అండ్ వాట్ అబౌట్ సెకండ్ సర్కిల్ సెంటర్? 0 కామా మైనస్ బి. వాట్ అబౌట్ ఫస్ట్ సర్కిల్ రేడియస్? √g² ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఉందా? లేదు, మైనస్ సి. వాట్ అబౌట్ సెకండ్ సర్కిల్ రేడియస్? b² మైనస్ సి. సో C1 ఉంది, C2 ఉంది, R1 ఉంది, R2 ఉంది. నౌ గో టు ద కండిషన్. సిన్స్ సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ అన్నాడు వాడే, టచ్ ఈచ్ అదర్. Therefore C1 C2 equal to
R1 ప్లస్ R2 అయినా తీసుకోండి, లేదా మోడ్ ఆఫ్ R1 మైనస్ R2 ఏది తీసుకున్నా సొల్యూషన్ వచ్చేస్తుంది. నెగిటివ్ వద్దని నేను పాజిటివ్ తీసుకుంటాను. ఓకేనా? సో నౌ C1 C2 మీన్స్ ఈ రెండింటికి డిస్టెన్స్ కదరా. బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ ద డిస్టెన్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది x1 y1 అనుకుందాం, ఇది x2 y2 అనుకుందాం. we know the distance formula root over x2 minus x1 0 plus a whole square, y2 minus y1 minus b minus 0 whole square, which is equal to r1 root over a square minus c plus r2 root over b square minus c. Please tell me if you have any doubt. ఇక్కడ డౌట్ ఉంటే చెప్పండి. ఇక్కడ వరకు సబ్స్టిట్యూషన్ చేసాం. Now here this is clearly root over 0 plus a whole square is a square ega, plus this is what? b square, which is equal to root over a square minus c plus root over b square minus c. మొత్తానికి రూట్లే కనబడుతున్నాయి ఇక్కడ, కాబట్టి ఏం చేద్దాం? SOBS దీనికి స్క్వేర్ చేద్దాము. రూట్ ఓవర్ a square plus b square whole square, root over a square minus c plus root over b square minus c whole square. స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇక్కడ కూడా అవుతుందా? కాదు, ఇక్కడ ప్లస్ ఉంది మధ్యలో, చేయొద్దు. దీనికి ఒకదానికి ఉంటే చేయొచ్చు. మరి ఇక్కడ టర్మ్ ఇంకొక టర్మ్ రెండు అడిషన్ లో అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా లేదు ఇది. వాట్ ఈస్ ద ఫార్ములా? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఇస్ ద ఫార్ములా. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములాని దీనికి అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడైతే మిగిలిపోయేది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. సో ఇక్కడ a స్క్వేర్ దీనికి స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ రా, ప్లస్ దీనికి స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్. బట్ ఇక్కడ 2 దిస్ ఇంటూ దిస్ రెండింటికి రూట్ క్యాన్సిల్ అవ్వదు, ఉంటుంది. సో దట్ ఈస్ ప్లస్ 2 రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ c ఇంటూ b స్క్వేర్ మైనస్ c. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. 2ab యాక్చువల్లీ ఏం రావాలి? 2 ఇంటూ రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ c ఇంటూ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ c రావాలి. ఇది రావాలి 2ab. కానీ నేనేం చేస్తున్నా, మొత్తం రాసుకోవచ్చు, ఇంటూలో ఉన్నప్పుడు రాసుకోవచ్చు, ప్లస్ లో ఉన్నప్పుడు రాయదు. రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ c ఇంటూ b స్క్వేర్ మైనస్ c. లైక్ వాట్ ఫార్ములా? రూట్ a ఇంటూ రూట్ b అంటే నథింగ్ బట్ రూట్ ఓవర్ a ఇంటూ b రాయొచ్చు, ప్రొడక్ట్ చేయొచ్చు రూట్ లో. అలా యూజ్ చేసి నేను రాశాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బోత్ సైడ్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా చెక్ చేసుకుంటే, a స్క్వేర్ b స్క్వేర్ మిగిలిపోయింది ఏంటంటే మైనస్ c ఎంత? మైనస్ 2c. ఇటు తెచ్చేసేయండి, ఎంత అవుతుంది? ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ఓవర్, ఇక్కడ రూట్ లో ఈ రెండు ప్రొడక్ట్ అవుతున్నాయి కాబట్టి మల్టిప్లై చేయొచ్చుగా. a స్క్వేర్ ఇంటూ b స్క్వేర్, a స్క్వేర్ b స్క్వేర్, a స్క్వేర్ ఇంటూ c మైనస్ a స్క్వేర్ c, c ఇంటూ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ c. ఇది బ్రాకెట్, ఓకేనా? నౌ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ c ఇంటూ c స్క్వేర్. దిస్ ఈస్ టోటల్లీ అండర్ రూట్. బోత్ సైడ్ అయితే 2 క్యాన్సిల్ చేయొచ్చు. సో మిగిలిపోయేది ఏంటంటే c ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ c మైనస్ b స్క్వేర్ c ప్లస్ c స్క్వేర్ మిగిలిపోయింది, ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నేను స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నా, మళ్ళీ SOBS. ఎందుకు సార్? మళ్ళీ రూట్ ఉంది రైట్ సైడ్, అప్పుడు ఏమైతే లెఫ్ట్ సైడ్ c స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ c మైనస్ b స్క్వేర్ c ప్లస్ c స్క్వేర్. మళ్ళీ c స్క్వేర్ క్యాన్సల్. ఈ నెగిటివ్స్ ఇటు తెచ్చేసేయండి. a స్క్వేర్ c మైనస్ b స్క్వేర్ c ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ b స్క్వేర్ మిగిలిపోయిందిగా. ఇందు నుంచి ఏం కామన్ తీయచ్చు? c కామన్ తీయచ్చు. ఇందు నుంచి ఏం కామన్ తీయచ్చు? c కామన్ తీయచ్చు. c కామన్ తీస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ కదరా, ఇది ఇట్లా వచ్చేసిందిగా, ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం మిగిలిపోయింది? a స్క్వేర్ b స్క్వేర్. మన ప్రూఫ్ వచ్చిందా చూద్దాం. రాలే ఇంకా. సి డినామినేటర్లో ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఈ సీని ఇటు పంపిస్తున్నారా, ప్లేస్ ఉంది అక్కడ, ఓకే నో ప్రాబ్లం, ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎట్లాగో తెలుసు కదా మీకు. ఇటు చూడండి, ఇక ఈ సీని అటు పంపించేసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇటు పంపించండి. సి ఇక్కడ మల్టిపుల్ కాంటాక్ట్ పోతే ఏమవుతుంది? డివిజబుల్ అవుతుంది. LHS we have a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై, ఇది ఇటు వచ్చేస్తే a స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు RHS 1 ఉంటుంది, బట్ సి అడిపోయింది కాబట్టి 1/c. ఇప్పుడు న్యూమరేటర్ని ఏం చేయండి అంటే a స్క్వేర్ బై a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ బి స్క్వేర్
is equal to 1 by c. ఎందుకంటే we can write like this. If you do LCM, you will get మళ్ళీ సేమ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ EA square క్యాన్సిల్, EB square క్యాన్సిల్. ఇక్కడ మిగిలేది ఎంత అంటే 1 by B square plus 1 by A square equal to 1 by C. అది మనల్ని అడిగిన రిక్వైర్డ్ ప్రూఫ్. ఇప్పుడు వచ్చిందా చూడండి అది. అండర్స్టాండ్ గునేర్? ఓకే. సో with one more last question we will complete the system of circles. చెప్పరా అది. Find the equation ah and length of common chord yeah, equation and length of common chord of following circles. చెప్పు. X square plus y square plus 2x plus 2y plus 1 equals to 0. ఓకే. X square plus y square plus 4x plus 3y plus 2 equals to 0. ఎస్, క్వశ్చన్లో ఏమడుతుందంటే ఈక్వేషన్ అండ్ లెంత్ ఆఫ్ కామన్ కార్డ్. అంటే కామన్ కార్డ్కి ఈక్వేషన్ కనుక్కోవాలి, ఆ కామన్ కార్డ్కి లెంత్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ చేద్దాం. ఈక్వేషన్ చాలా ఈజీ. కామన్ కార్డ్ ఎలా కనుక్కుంటావు? ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ ఎస్ మైనస్ ఎస్ డాష్. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్, ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఒకటే ఫార్ములా చెప్పా. ఏంటా ఫార్ములా? ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. లెట్ దిస్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు this is s dash is equal to solution. Equation of common chord is s minus s dash equal to 0. Subtraction చేయండి. x square minus x square, y square minus y square, 2x minus 4x, తర్వాత 2y minus 3y, then 1 minus 2 is equal to 0. ఇది equation of common chord. So which is 2x minus 4x అంటే minus 2x, and this is minus y, this is minus 1 equal to 0. 2x plus y plus 1 is equal to 0 after taking minus common. Okay na? Equation 1 circle equation, equation 2 one more circle equation, equation 3 is the common chord. So ఒకసారి డయాగ్రామ్ చూపిస్తా మీకు చూడండి. ఎన్ని సర్కిల్స్ ఇచ్చాడు? 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతుంటే ఆ రెండింటికి ఒక కామన్ కార్డ్ ఉందా? ఈ కామన్ కార్డ్ కి ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. వచ్చేసింది ఈక్వేషన్ నెంబర్ 3. అండ్ ఏమంటాడు ఇంకా లెంత్ కూడా కనుక్కోమన్నాడు. అంటే ఇగో ఇది కూడా కనుక్కోమంటున్నాడు. సో ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏబి కదా. ఏబి దగ్గర ఇంటర్సెక్ట్ అయిందా? ఇది సెంటర్ 1, ఇది సెంటర్ 2. సో ఈ కార్డ్ కి లెంత్ కనుక్కోమంటున్నాడు. మనకు పర్ఫెక్ట్ గా వి నో ద లెంత్ ఆఫ్ chord. What is length of chord formula? 2 root over r square minus d square. ఇంతకు ముందే మీకు నేను అడిగా, మనం ఒక డిబేట్ పెట్టుకున్నాం, అందులో అడిగా, గుర్తుందా లేదా? ఏరా అడిగా లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ లేదా లెంత్ ఆఫ్ కార్డ్ రెండింటికి మీనింగ్ ఒకటే. ఈ కార్డ్ లెంత్ అడుగుతున్నాడు. ఏంటి ఫార్ములా? 2 root over r square minus d square. జనరల్ గా అయితే ఎలా ఉంటుందంటే ఒక సర్కిల్ ఇచ్చేస్తాడు, ఒక కార్డ్ ఇచ్చేసి ఈ లెంత్ కనుక్కోమని చెప్పేస్తాడు, ఏబి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందని చెప్పేసి. అప్పుడు మనం ఏం చేస్తామంటే వి ఫైండ్ ద రేడియస్ అండ్ వి ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d. అప్పుడు ఈ ఆర్డీని తీసుకెళ్ళి అందులో పడేస్తాం. ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి అక్కడ? ఒక సర్కిల్ ఉంది, ఒక కర్డ్ ఈక్వేషన్ ఉంది. కానీ ఇక్కడ ఒక కార్డ్ ఉంది, కానీ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? మరి ఎక్కడి నుంచి d కనుక్కోవాలి, ఎక్కడి నుంచి r కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అనుకోరా, ఇది d అవుతుందిగా, ఇదేమైతుంది? r అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అనుకోరా, ఇది r అవుతుంది, ఇదేమైతుంది? d అవుతుంది. మరి ఈఆర్డి కనుక్కోవాలా, ఈఆర్డి కనుక్కోవాలా? సో ఇక్కడ మన ఆప్షన్ ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను రబ్ చేసిన దాంట్లో ఆప్షన్ లేదు, దీంట్లోనే d దీంట్లోనే r కనుక్కోవాలి. కానీ ఇక్కడ మన ఇష్టం ఉన్న సర్కిల్ తీసుకొని కనుక్కోవచ్చు. యూ కెన్ కన్సిడర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఎనీ వన్. యూ కెన్ ఫైండ్ ఫ్రమ్ దిస్ సెంటర్ టు ఆర్ దిస్ సెంటర్ టు, ఇది ఒక్కటే. సో ఇక్కడన్నా ఆర్డి కనుక్కో, లేదా ఇక్కడ ఇక్కడ ఆర్ ఇక్కడ డి, ఇక్కడ ఆర్ ఇక్కడ డి కనుక్కుంటే లెంత్ ఆఫ్ కార్డ్ రాదు, రాంగ్ అవుతుంది. సో ఏ సర్కిల్ తీసుకుందాం అనేది మీరే చెప్పండి. ఏ సర్కిల్ తీసుకుందాం అంటే అదే సర్కిల్ తీసుకుందాం. ఫస్టా సెకండా? ఫస్ట్ సర్కిల్ తీసుకుందామా? సో ఫస్ట్ సర్కిల్ నుంచి, సర్కిల్ 1 నుంచి జీ ఎంత చెప్పురా రాకేష్? వాట్ ఈస్ దిస్ వాల్యూ ఆఫ్ జీ? వాట్ ఈస్ ఎఫ్? వాట్ ఈస్ సి? 1. సార్ జిఎఫ్సీలు ఎందుకు సార్ అసలు? మరి సెంటర్ రావాలి, రేడియస్ రావాలి కదా, అందుకే మళ్ళీ ఎందుకు అనుకుంటున్నా డౌట్ రాదు. సో వాట్ ఈస్ సెంటర్ 1? సో విచ్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఈస్ r1? g square plus f square minus a root over g square f square which is equal to
1 ఎందుకంటే 1 1 క్యాన్సల్ రూట్ 1 1 సో మనకు r వచ్చింది d వచ్చింది ఇది వచ్చేసింది ఎంత ఇంకా ఈ 1 నుంచి ఈ లైన్కి ఇది ఈక్వేషన్ నెంబర్ 3 కదా ఒక్కటి కనుక్కోవాలి ఏంటి d సో we know the formula for d is nothing but what perpendicular distance from center 1 ఏంటి center 1 -1 comma -1 2 the chord what is the chord 2x plus y plus 1 equal to 0 so that formula d equal to mod of ax1 plus by1 plus c by root over a square plus b square so ikkada this is clearly x1 y1 a value 2 b value 1 c value 1 now substitute in the formula mod of ax1 2 into -1 minus 2 by1 1 into -1 c plus 1 by root over a square 2 square 4 b square 1 square 1 which is equal to this -1 plus 1 mod -2 will be plus 2 by root over 5 so this is nothing but what d వచ్చింది r కూడా ఉంది కదా ఇగో r వచ్చింది ఇక్కడే అండ్ d కూడా వచ్చేసింది now length of common chord formula 2 root over r square minus d square 2 root over r square what is r 1 square 1 minus d square this is d square అంటే 2 square root 5 cancel that is 4 by 5 LCM చేయండి 2 root over 5 anja 5 minus 4 by 5 5 minus 4 ఎంతరా 1 by 5 which is equal to 2 by root 5 which is equal to 2 by root 5 so that is nothing but the length of common chord సో డిఫరెంట్ మోడల్స్ మాత్రం ఏమీ లేవురా ఇంతకంటే ఓకే కానీ ఉన్న వాటిల్లో నేను మీకు ఇచ్చిన వాటిల్లో ఏమైనా మీకు టఫ్గా ఉంటే ఈరోజు ప్రాక్టీస్ చేసుకొని నన్ను రేపు అడగండి మీకు నేను మళ్ళీ డౌట్స్ క్లారిఫై చేస్తా బట్ ఈరోజు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అయిపోయింది నేను మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త ప్రాక్టీస్ చేయలేదనుకో కోఆర్డినేట్ జామెట్రీలో కష్టం అవుతుంది విత్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి డౌట్స్ ఏమున్నా ఎంత వీలైతే అంత తొందరగా అంటే టచ్లో కోఆర్డినేట్ జామెట్రీతో టచ్లో ఉన్నప్పుడే క్లియర్ చేసుకోవాలి అందుకంటే అప్పుడు ఏం చేయాలి అలా క్లియర్ చేసుకోవాలంటే ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతూ ఉండాలి అప్పుడే డౌట్స్ వస్తే అడుగుతాం క్లారిఫై చేసుకున్నాం ఓకే థ్యాంక్ యూ షేర్ టు మ్యాక్సిమం ఇఫ్ ఎనీ డౌట్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్స్ విల్ స్టార్ట్ టుమారో న్యూ చాప్టర్ థ్యాంక్ యూ బాయ్ 2A కూడా స్టార్ట్ చేద్దాం